నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన చాకలి ఐలమ్మ జయంతి. కనీస వేతనాల చట్ట ప్రకారం మున్సిపల్ కార్మికులకు 26,000 వేతనం ఇవ్వాలని సిఐటియు ధర్నా. నందికొండ మున్సిపాలిటీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు రమేష్ జీ, తన కుటుంబానికి వచ్చిన కష్టం వేరెవరికి రాకూడదంటున్న రామ్దాస్. పైలాన్లో ఘనంగా అక్కినేని శత జయంతి ఉత్సవాలను జరిపిన దండు నాగేశ్వరరావు బృందం. విజయపురి సౌత్ వార్తల విషయానికొస్తే ప్రజలు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్న బసివిరెడ్డి. తెలంగాణలో పొద్దుపడుపురా సాయుధ పౌరుల శంఖమూదరా రైతాంగాలన గర్జన చేసి దొరనెదురించిన ధైర్యశాలిరా ఐలమ్మ 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 దండాలో తెలంగాణ తల్లి దండాలో అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో ఐలమ్మ దండాలో తెలంగాణ తల్లి దండాలో అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో అందుకోమా తల్లి ఉద్యమాల దండాలో. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొని వారి యొక్క జీవితాలని త్యాగం చేసి మన యొక్క తెలంగాణను విముక్తి పోరాటంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వాళ్ళు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారిని మనం గుర్తు చేసుకోవడం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఆమెకి నివాళులు అర్పించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఒక మహిళ ఉండి ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఎందరో అందరికీ స్ఫూర్తినిచ్చి ఒక వీర వనితగా నిలిచిన ఆమెకి మరొకసారి అందరం గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు నందికొండ మున్సిపాలిటీ 12 వార్డులో ఉన్న ప్రజలకు వీర నారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన కుల సంఘ నాయకులకు మరియు వివిధ పార్టీ నాయకులకు, అదే స్థానిక పట్టణ టౌన్ ఎస్ఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆమె గోసి పెట్టుకొని చేతిలో గుదిప పట్టుకొని ఆ రోజు జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే కులాలు మతాలు చూడకుండా తెలంగాణ సామాజిక వర్గానికి మొత్తానికి కూడా న్యాయం జరిగే విధంగా ఆమె యొక్క పోరాటం చాలా ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నా కానీ వీర నారి చాకలి ఐలమ్మ అనే ఒక పేరు మన దేశంలోనే గుర్తింపు గల పేరు. మరి అలాంటి మహానుభావులని మనము ఎవరిని కూడా మర్చిపోకుంటూ జయంతులు కానీ వర్ధంతులు కానీ మహానీయులను తలుచుకుంటూ అన్ని కార్యక్రమాలలో కూడా అందరం కూడా పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన నందికొండ మున్సిపాలిటీ రజక సంఘ నాయకులకు వారి యొక్క సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు. జై చాకలి ఐలమ్మ. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్ని నందికొండ మున్సిపాలిటీ జరుపుకోవటము చాలా శుభదినము. 129వ జన్మదిన వేడుకలు నందికొండ మున్సిపాలిటీలో ముఖ్య అతిథులుగా వచ్చిన మన టౌన్ ఎస్ఐ గారికి మరియు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారికి మరియు కౌన్సిలర్లకి, కుల సంఘాల అతిథులకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. భూమి కోసం, వ్యక్తి కోసం సాయుధ పోరాటంలో ఆనాటి చాకలి ఐలమ్మ వీర వనిత చాలా పోరాడి అప్పట్లో రెడ్డి దొరలను గుప్తతోను ఉరికించి ఎన్నో విషయాల్లో పాల్గొని మా రజక కులానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. జై చాకలి ఐలమ్మ. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మన అభిమానులందరికీ, చాకలి ఐలమ్మ అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి
ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎస్ఐ సంపత్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి చాకలి ఐలమ్మ జయంతి. ఆమె ఈ తెలంగాణ లోకానికే ఒక వీర వనిత, మళ్ళీ మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఆమె చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇటు 2 రాష్ట్రాల్లో దేశంలోనే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. మరి అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి వీళ్ళందరూ కూడా పూలమాలలు వేసి సత్కరించడం నిజంగా చాలా గొప్ప శుభదినం. మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే మరి వారి అభిమానులు, కార్యకర్తలు, మరి ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ సంఘం కార్యకర్తలు కూడా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరనారి చాకలి ఐలమ్మ పుట్టినరోజు సందర్భంగా మా రజక సంఘం నాయకులు, ఇతర సంఘాల నాయకులు, ఇతర పార్టీ వాళ్ళు అందరూ, మెయిన్గా మన టౌన్ సిఏ గారు, ఎస్ఐ గారు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ఐలమ్మ సూత్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ ఆఫీస్ కేంద్రాల ముందు సిఐటి నాయకత్వంలో ధర్నాలు చేసి మున్సిపల్ కమిషనర్లకు మెమోరాండాలు చేయడం జరిగింది. మీ డిమాండ్ ఏంటండి? ప్రధాన ఉద్దేశం ఏంటంటే సార్, కనీస వేతనాల చట్ట ప్రకారం ప్రతి కార్మికుడికి 26,000 వేతనం ఇవ్వాలనేది ఫస్ట్ డిమాండ్. రెండోది ఏంటంటే, ఒక కార్మికుడు చనిపోతే కనీసం 25 లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయించాలని, అదేవిధంగా కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ కూడా సౌకర్యాలు కల్పించాలని, అనేక రకాల కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే పరిష్కరించే విధంగా సిఐటి నాయకత్వంలో ఈరోజు నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఈరోజు కార్మికులతోటి ధర్నా చేసి ఒక మెమోరాండం కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కృతజ్ఞతలు బషీర్ గారు, మీరు మాకు ఫోన్ లైన్లో కలిసినందుకు. సార్ నమస్కారం. నమస్తే. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతోటి ఉన్నారు నందికొండ మున్సిపాలిటీ ప్రతిపక్ష నేత మరియు కౌన్సిలర్ రమేష్ జీ గారు మనతోటి ఉన్నారు. నందికొండలో జరిగే కార్యక్రమాలపైన ప్రజల యొక్క అభిప్రాయాలు, తన అభిప్రాయాలతోటి మనతోటి పంచుకోవటానికి అని చెప్పని ఈరోజు స్టూడియోకి వచ్చారు. రమేష్ జీ గారు, వెల్కమ్ అండి, స్టూడియోకి స్వాగతం. నమస్కారం అండి మీకు, మరియు మన యొక్క కార్యక్రమానికి వేలాదిగా తిలకిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. చెప్పండి రమేష్ జీ గారు, మనకి ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి? మనకు డిసెంబర్, జనవరిలో కావాలి, కానీ ఈ సర్పంచులు, ఎంపీటీసీలు ఆలస్యమయ్యే సందర్భంలో మనది కూడా మార్చి, ఏప్రిల్కి కావచ్చని మేము అనుకుంటున్నాం. మార్చి ఈ కులగణన, బీసీ కులగణన ఇంకా ప్రారంభం కావాలి. వాస్తవంగా బీసీ కులగణన చేసి ఎలక్షన్లకు పోతే బాగుంటుంది. మాకు కూడా ఇంకొక 2-3 సీట్లు కౌన్సిలర్లు కూడా రిజర్వేషన్ వస్తుందని భావిస్తున్నాం అండి. సరే, ఇక అంటే మీ టెరం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అయిపోవస్తున్నట్టు లెక్క కదండి, అయిపోవస్తుంది. అయితే దీని మీద నాగార్జున సాగర్ నందికొండగా మార్చి ప్రభుత్వము మనల్ని మున్సిపాలిటీ చేసి, నాగార్జున సాగర్ 2 ప్రాంతాలని, పైలాన్ హిల్ కాలనీని మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక టర్మ్ విజయవంతంగా మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇంకా కొద్ది నెలల్లో కొత్త 2వ మనకి మున్సిపాలిటీ పాలక మండలి రాబోతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారండి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని? మనం ఇంతకుముందు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎన్ఎస్పీ అధికారుల వద్దకు వెళ్ళటం, చేయటం, ఈ కార్యక్రమాలు ఉండేవి కదా మనకి. ఇప్పుడు ఇది వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? మీ అనుభవం ఇప్పుడు దగ్గరగా 4.5 సంవత్సరాలు అయిపోయింది, 6 నెలలు కూడా లేదు. ఎట్లా ఉంది మీకు అసలు? ఏమండి, నేనేమని చెప్తే ప్రతిపక్ష నాయకుడు అలానే మాట్లాడతారని అనుకుంటారు. అయితే వాస్తవంగా ప్రజల్లో నుంచే వ్యతిరేకత అనేది వస్తుందని నందికొండ మున్సిపాలిటీలో. గతంలో మన దగ్గర టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నోముల నరసింహ గారు ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో, జగదీష్
జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో ఏది కావాలన్నా వీళ్ళు మంత్రి గారితో మాట్లాడి వెంటనే పనులు చేయించేవాళ్ళు. వారానికి ఒకసారి భగత్ గారు కానీ, కోటరెడ్డి గారు కానీ, అంత ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వర్గీయ నరసింహయ్య గారు కానీ సాగర్లో ఉంటూ ప్రత్యేక పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది కనిపించట్లేదండి. ప్రజలు కూడా ఎవరి దగ్గర పోవాలా, ఏం చెప్పుకోవాలా, కొత్త పెన్షన్లు రాక ఇప్పుడు భర్తలు చనిపోయిన వాళ్ళు వార్డుకు ఒక 5 నుంచి 10 మంది దాకా ఉన్నారండి. పెన్షన్లు రాక సరైన బియ్యం కూడా నీటి బియ్యం రావట్లేవండి. అంత తౌడు నూకలు రావట్లేదు. సన్న బియ్యం జనవరి నుంచి ఇస్తున్నారు, మామూలుగా వచ్చే బియ్యం కూడా సరిగ్గా రావట్లేదు. ప్రజలు చెప్పుకోలేక చాలా దిగమింగుతున్నారండి. ఇదంతా ఎలక్షన్లో ప్రభావం ఉంటుందని మేము భావిస్తున్నామండి, తప్పకుండా కూడా. ఎందుకంటే ఆకులు కాలినాక చేతులు పట్టుకున్న చందంగా ఒక్కసారి ఓటేద్దాం ఏదో జరుగుద్దని ప్రజలు అనుకున్నారు, కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటండి. ఎందుకంటే మనం ఇంకా నేను చెప్పొద్దు, కానీ రాష్ట్ర స్థాయి హైడ్రా జరిగినప్పుడు పేదవాళ్ళు చాలామంది ఏడుస్తున్నారండి. నేను నా చేత్తో ఓటేసిన నాదే ఈ విధంగా ఇల్లు కూలగొట్టారు, నేను ఎవరితో చెప్పుకోవాలని బలో అని ఆడోళ్ళు ముసలోళ్ళు ఏడుస్తున్నారండి. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే హైడ్రాలో నివాసులు ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళకు కనీసం ఇంద్రమ్మ ఇల్లు కట్టించిస్తే వాళ్ళకు కొద్దిగా ఉపశమనం ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి. ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తా ఉంది. పేదలకు మాత్రం ఏదన్నా ఎక్కడైనా చేస్తే వాళ్ళు చేద్దామని చెప్పని అనుకుంటున్నారు. అయితే మనది హైడ్రా జ్యూరిడిక్షన్కి వచ్చే ఛానల్ కాదు, మన సొంత గ్రామాలు, మన నందికొండ మున్సిపాలిటీ స్థానికత, మొత్తం మనకు స్థానికత మీద దాని మీద మాట్లాడదాము. చెప్పండి మరి ఎట్లా మరి ఇప్పుడు ఈ విషయాల్లో మనకి అభిప్రాయం. ఒక్క నిమిషం, అది మన అభివృద్ధి కార్యక్రమాలకి కొంతకాలం ఆయన ఉన్నప్పుడు జరిగింది, పాత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొంత జరిగింది, కొన్ని రివ్యూస్ జరిగినాయి, కొంత ఎస్టిమేషన్స్ అయినాయి, అన్నీ అయినాయి. ఇప్పుడు ఆ పాత దానిలో ఉన్నటువంటి వాళ్ళు నిర్దేశించినటువంటి ప్రాజెక్ట్స్ని మీరు అవి ఎంతవరకు కంటిన్యూ అవుతున్నాయి ఏమేంటో ఒకసారి మా ప్రేక్షకులకి మీరు వివరించండి. రోడ్ల సంగతి కానీ, లేకపోతే ఇంకా మిగతా ఆధునిక దోబీ కణాల సంగతి కానీ, లేకపోతే మనకి వ్యాపార సముదాయం కట్టారు కదా హిల్ కాలనీలో, ఆ విషయంలో కానీ వీటన్నిటిని కొంచెం వివరించండి. సార్, నేను కొత్త ప్రభుత్వం వచ్చినాక 2 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. 2 సార్లలో వార్డుకు ₹1,00,000 చొప్పున డ్రైనేజీ పనులు కానీ, ఈ మాన్యువల్ మీద మూతలేయడం కానీ ఒకటి తీర్మానం చేశాం. రెండోసారి జరిగినప్పుడు ప్రతి వార్డులో ₹1,00,000 జేసీబీలు పెట్టి చెట్లు ముళ్ళ కంచెలు తీయాలి, జంగిల్ కటింగ్ ఒకటి, ఇంకా అత్యవసరం ఏమైనా వార్డులో పనులు ఉంటే చేయించాలని ప్రతిపాదన పెట్టారు. అంత తీర్మానం చేశాం. కానీ ఇప్పుడు దాకా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదండి. నేను ఎప్పుడన్నా మా కమిషనర్ అడిగితే, గతంలో కూడా మీ ఛానల్ కోసం ఇదే చెప్పా, ఏఈ గారు వస్తారు, నేను వస్తా, చూస్తా, చేద్దాం అంటున్నారు. కానీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే లోకల్లో అందుబాటులో ఉండరు కమిషనర్ గారు. ఫోన్ చేస్తే చాలా బాగా వినిపిస్తుందండి ప్రజల్లో. నేను ఎప్పుడన్నా సార్, నేను కూడా ఫీల్ అవుతున్నాను, నేను ఎప్పుడైనాండి సార్, మీరు ఫీల్డ్ మీద రండి, వర్కర్స్ తోటి మాతోటి ముఖాముఖి మీటింగ్ పెట్టండి. ఏ విధంగా మనం ముందుకెళ్తే మున్సిపాలిటీ ప్రజలకు మనం చేదోడు వాదోడుగా ఉండగలుగుతాం, ఏ విధంగా ముందుకు పోతే పని ఎక్కువ చేయించగలుగుతాం అనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్తే ఏ ఒక్క మాట కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా నల్గొండ కలెక్టరేట్ లేకపోతే సిడిఎంఏ హైదరాబాదు అట్లా చెప్తూ ఉంటారు. మేము కూడా ఇంకా కమిషనర్ గారు ఉండాలని ఆఫీస్కి పోవడం కూడా మేము మానుకున్నామండి. కొంత అయితే ఒకటైతే మున్సిపాలిటీ వెలవెలపోతూ ఉందండి. వాస్తవంగా ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికైనా కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నెలకోసారి రివ్యూ పెట్టి మీద లేదండి, తప్పకుండా ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించారు. నెలకోసారి కూడా మున్సిపాలిటీ తరఫున స్వీకరిస్తే అసలు ప్రజల రెస్పాన్స్ ఏందో అర్థమవుతుంది, ప్రజలకు ఉన్న కష్టాలు నష్టాలు ఏందో మనకు అర్థమవుతాయి. అదేవిధంగా చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి SC/ST సబ్లా నిధులతోటి నిన్న ఈరోజే మెటీరియల్ వేశారు సీతారాం కాంట్రాక్ట్ గారు. బహుశా నెలాఖరు పూర్తవుతుంది. అక్కడ ఉన్నట్టు పేద ప్రజలకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 6వ వార్డులో రోడ్లు ఉన్నాయి, మా 5వ వార్డులో కూడా CNB ఆఫీస్ లైన్ ఉంది, అది కూడా పూర్తవుతుందండి. అది కూడా సంతోషం అండి. అవునండి. మరి ఇప్పుడు మనకి సమీకృత మార్కెట్ కడుతున్నారు కదండి, అది ఎందుకు ఆగిపోయింది? అది మన SC ఆఫీస్ ఎదురుగుండా ఉంది. చెప్తానండి. నేను ఒక వారం కింద కమిషనర్ దృష్టికి వెళ్ళానండి. ఏ విషయం అంటే, సార్ లైబ్రరీ వాళ్ళు కూడా కమిటీ వాళ్ళు వచ్చారండి. లైబ్రరీయన్ సుధాకర్ గారు, స్వతంత్ర గారు ఇద్దరు వచ్చారు. నేను అక్కడే ఉన్నా. వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ మాకు లైబ్రరీ శాంక్షన్ ₹1,00,00,000 పని స్టార్ట్ కావట్లేదు అని అంటే, కమిషనర్ గారు చెప్పింది నేను కూడా షాక్ గురయ్యానండి. లైబ్రరీ క్యాన్సిల్ చేశారండి.
లైబ్రరీ ₹1 క్యాన్సిల్ చేసి రోడ్డుకు పెట్టారు. ధోబిఘాట్కు పెట్టినటువంటి 2 కోట్లు క్యాన్సిల్ చేశారు, అవి కూడా రోడ్లకు మళ్ళించారండి, సీసీ రోడ్లకు. అదే గవర్నమెంట్కి అప్రూవల్ పంపించారు. అక్కడ నుంచి మనకు అప్రూవల్ వచ్చినాక ఇక్కడ నుంచి నివేదికలు పంపించారు, మనకు అప్రూవల్ వచ్చినాక టెండర్ పెట్టి పనులు స్టార్ట్ అవుతుంది. అది సమయం ఎంత పడుతుందో నేను ఖచ్చితంగా చెప్పలేమండి. అయితే ఇంత అంటే పరిణామం ఈ విధంగా జరుగుతుంది. అవునండి, ఇప్పుడు జరిగిన విషయం అండి, క్యాన్సిల్ చేశారండి 2 క్యాన్సిల్. ఇక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ విషయానికి వస్తే నిధులు రాక పని ఆగిపోయిందండి. అది నిధులు ఎక్కడి నుంచి రావాలి? ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయండి. SDF నిధులు ఉండాలి కదా, SDF ఫండ్స్ ఉన్నాయి, 15th ఫైనాన్స్ నిధులు ఉన్నాయి, PD3లో కూడా అమౌంట్ ఉందండి. అయితే మా దగ్గర LOC ఉండి ఉద్యోగస్తులకు జీతాలు పెడితే కూడా 4 నెలలు జీతాలు రావాలండి. కార్మికులకి పాప వెట్టి చాకిరీ చేస్తారు, మహిళలు మగపిల్లలు. LOC పెట్టి కూడా రావట్లేదు. అంటే గవర్నమెంట్ ఈ మధ్య వరద బాధితులకు కొద్దిగా నగదు పంపించినట్టు మేము కూడా భావిస్తున్నామండి. ఎందుకంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి, ప్రకృతి వైపరీత్యం. కాబట్టి కనీసం మరి ఈ నెల 2 నెలలు పంపిస్తే మిగతా పని కూడా పూర్తవుతాయని మేము అనుకుంటున్నాం. పంపిస్తేనే బాగుంటుందండి. మార్కెట్ పూర్తి చేయాలి, అది వెలవెలబోతుందండి. చూసిన వాళ్ళని ఇదేంద్ర బాబు 2 సంవత్సరాల నుంచి బిల్డింగ్ లేపి అట్లే ఉంది అని అంటున్నారు. చాలా మంది అడుగుతారు, ఎందుకంటే మా వార్డు ఉంది కాబట్టి నాకు ప్రత్యేకంగా అడుగుతారండి. దాని మీద కమిషనర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి CDMA గారితో మాట్లాడి ఈ యొక్క పనులు త్వరగా అయ్యేటట్టు చూడాలని ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరుతున్నానండి. ఓకే. ఇప్పుడు మరి ఇంకొక పెండింగ్ ప్రాజెక్ట్ మన దగ్గర ఉన్నది, బస్తీ దవాఖానా పైలాన్ కాలనీ. అవునండి, దాని పరిస్థితి నేను ఇంత ముందు కూడా మీతో ఈ స్టూడియోలో మాటలో చెప్పానండి. నేను రాజనరసింహ సార్ కోసం నేను హైదరాబాద్ సెక్రటరీ పోయానండి. మా ఫ్రెండ్ ద్వారా అలా సమయం కూడా తీసుకున్నా. అయితే ఆ సార్కి వాళ్ళ కాన్ఫరెన్స్లో అర్జెంటు వేరే కార్యక్రమం ఉండడం వల్ల మాకు అందుబాటులో లేరండి. మేము మళ్ళీ పోయి కలుస్తాం, లేదా రేపెల్లుండి పోయి నల్గొండ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారిని కలిసినా మెమోరాండం. ఇప్పుడు దేనికోసం మెమోరాండం ఇస్తారు? పని అయిపోయినట్టున్నదిగా, మొత్తం పని కంప్లీట్ సంవత్సరం అయిందండి. ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికలకు ముందే అయింది సార్. అది ఎన్నికల కోడ్ ఉందని ప్రారంభించలేదు. ఈరోజు దాంట్లో పిచ్చి మొక్కలు పెరిగినాయి. అక్కడ కుక్కలు, ఈ కోతులు అంతా మళ్ళా ఇబ్బందికరంగా అయిందండి. మొత్తం పాత భవనంలో తయారవుతుంది. వెంటనే అది ప్రారంభించాలి. ఇప్పుడు సీజనల్ వ్యాధులు అండి. హిల్కానికి ఎంతమంది వస్తున్నారండి, ఆటో ఎక్కి దిగితే 20-40 రూపాయలు అవుతున్నాయి. జనాలు మొత్తుకుంటారండి పైలాన్ మా హాస్పిటల్ ఓపెన్ చేయించారు. నిజమేనా? లేదా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన కమిషనర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిపించి ఓపెన్ చేసినా మంచిదండి. మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే ఎమ్మెల్యేని మించిన మనకు అధికారులు, మన ఎమ్మెల్యే మనకు బాస్ అండి, మన కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఎమ్మెల్యే గారు తప్పకుండా బస్తీ దవాఖానా ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని కోరుతున్నాం సార్. మరి ఇదేమన్నా మా రోడ్డు సంగతి ఏమన్నా తెలుసా? రోడ్డు అది టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు సార్. పిల్లర్ 2 అవునండి, టెండర్ ప్రక్రియలు ఉందండి. టెండర్ అయినాక సదర్ కాంట్రాక్ట్ గారు పనులు ప్రారంభిస్తారండి. ఇంకా టెండర్ అంటే చాలా కాలం నుంచి చెప్తున్నారు కదా, ఇది టెండర్ గతంలో మనం 72 ఫీట్లు ఏదో పెట్టారు, తర్వాత 40 తగ్గించారు. ఇవన్నీ కూడా రెడీ చేసి గవర్నమెంట్ కి పంపించారండి. అప్రూవల్ వచ్చిందా? రాలేదు సార్. అది వస్తే టెండర్ జరుగుద్దండి. గవర్నమెంట్ అప్రూవల్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు బస్తీ ఇది మన లైబ్రరీ నిధులు కావచ్చు, మన ఇది చాకల వాళ్ళది ధోబిఘాట్ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్ల కోసం కలిపి పంపడం జరిగింది. కావున మన గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాగానే పనులు అవుతాయండి. నాకు తెలిసి దాదాపు అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయండి ఒకసారి పర్మిషన్ వస్తే. అవునండి, హిల్కాలీలోనే చాలా పెండింగ్. అవునండి, మా దగ్గర చాలా ఉన్నాయి. దాంట్లో 5-6 వార్డులలో ఎక్కువ ఉంది, 3వ వార్డులో కూడా ఉందండి. ఇప్పుడు మనం దగ్గర ఒక ఆరోపణ కనిపిస్తూ ఉంది. మనం హాస్పిటల్లో కానీ బుద్ధవనంలో కానీ కొన్ని చోట్ల ఏదైతే డైలీ వేజ్ వర్కర్స్ కింద కొంత కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునేటటువంటి ఎంప్లాయీస్కి స్థానికులకి అవకాశం లేదని చెప్పని మనకి వినవస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? మన దగ్గర ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయంటే నావీ కాంప్లెక్స్లో మాత్రమే దొరుకుతాయి. బుద్ధభవన్, హాస్పిటల్, నాట్కో, విజయ్ విహార్, లాంచీ స్టేషన్ బయట నుంచి వచ్చి డ్యూటీలు చేస్తున్నారండి. దీని మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి స్థానికులు ఎవరైతే ఉన్నారో, స్థానికులు కారా వాళ్ళు, స్థానికులు అంటే ఇతర మండలాల నుంచి వచ్చి పనిచేస్తున్నారు కాదండి. ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగ 10-12 వేల జీతాలు కూడా మనం లోకల్ వారు ఎవరికైనా ఇవ్వండి, మేము పార్టీలు చెప్పము, ఏం చెప్పము. ఎవడైనా పేదవాడు మాత్రం ఆ డ్యూటీ చేయగలడండి. 12,000-13,000 జీతం అంటే. కాబట్టి తప్పకుండా పురుషులు కానీ మహిళలకు కానీ హాస్పిటల్లో కానీ నాటకోలో కానీ బుద్ధభవన్లో కానీ ఏ చిన్న ఉద్యోగం ఉన్నా కానీ స్థానికులకు అవకాశం ఇవ్వాలని నేను చేతులెత్తి మొక్కుతున్నా స్థానిక ఎమ్మెల్యే గారికి.
ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎలా నడుస్తుందంటారు? దాని మీద ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయంటే ప్రజల దగ్గర నుంచి చాలా కంప్లైంట్లు. డాక్టర్లు ఉండరు, వచ్చినా సరే ఒక గంట మొహం చూపించి అది వాళ్ళు అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? ఇది గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రూమర్స్ వచ్చిన మాట వాస్తవం అండి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అయితే నిన్న ఒక మెసేజ్ చూశానండి, ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను, నేను దాన్ని స్వాగతిస్తున్నా. బయోమెట్రిక్ పెట్టారండి హాస్పిటల్లో. ఇంతకు ముందు కూడా ఉందిగా? లేదు సార్, బయోమెట్రిక్ లేకపోవడం అలా జరిగింది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వారం 10 రోజుల్లో బయోమెట్రిక్ వస్తుంది. కాబట్టి తప్పకుండా డాక్టర్లు వాళ్ళ డ్యూటీ సమయంలో ఉంటారని అనుకుంటున్నాం. అలాంటిది రావాలి. అది తీసుకొచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే పేద ప్రజలకు అందుబాటులో ఉంటారు డాక్టర్లు. ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకోవడం వలన మంచి పనులకు ఎప్పుడు మేము స్వాగతిస్తామండి. ఓకే ఓకే. సరే, ఇంకా పైలాన్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ నడుస్తాయండి? ఆగిపోయినాయి, కొంతవరకు చేశారు, ఆగిపోయినాయి. దాని తర్వాత ఏమేమి ఉన్నాయి పైలాన్? ఇప్పుడు మనకు ఒకటి ప్రపోజల్ పెట్టామండి, పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఒకటి పెట్టాలని కౌన్సిలర్ గారు నిమ్మలేంద్ర గారు చెప్పారు. మేము కూడా దానికి సుముఖత వ్యక్తం చేశాం. అది చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నానండి. పైలాన్ వాసులు చాలా మంది పోలీస్ గ్రౌండ్లో వాకింగ్ వెళ్తారండి. అక్కడ నేను రోజు చూస్తుంటా, చెట్లు పెరిగి ఈ మధ్య కాలంలో డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళు మద్యం తాగి భోజనాలు చేసి ఇస్త్రాకులు అన్నీ కూడా కుప్ప ఉన్నాయండి. కాబట్టి కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ మన మున్సిపాలిటీ కార్మికులందరితో కూడా అక్కడ ఒక రోజు 2 రోజులు పెట్టి క్లీన్ చేయించి వాకింగ్ ట్రాక్ పెట్టిస్తే మున్సిపాలిటీ పేరు వస్తుంది, మన ప్రజలకు కూడా ఎంతో అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే పైలాన్ కాలనీలో కూడా సీసీ రోడ్లు అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినాయి, కొంత వేశారు. వాటి పరిస్థితి ఏంటండి? ఇప్పుడు పైలాన్లో చాలా వరకు 7వ వార్డులో 2-3 రోడ్లు శాంక్షన్ అయినాయి సార్ గతంలో. ఒకటి పోలీస్ క్వార్టర్స్, మన రామ్మోహన్ గారి లైను, మన సుక్కి అని ఎస్టీ ఆమె ఉంటుంది, ఆళ్ళ బజార్ ఒకటి, మసీద్ రోడ్డు 3 రోడ్లు శాంక్షన్ అయినాయండి గతంలో హిల్ కాలనీలో రోడ్లు వేసేటప్పుడు. అయితే ఆ రోడ్లు తక్కువ పడదని ఎస్బీఐ బ్యాంక్ వెనక వైపు వేయడం జరిగింది. కాబట్టి ఆ రోడ్లు అలాగే ఉన్నాయి. ఆ రోడ్లు కూడా ఇప్పుడు వచ్చే అంటే అప్రూవల్లో ఈ రోడ్లు కలిపి వేయాలని మేము కోరుతున్నామండి. 7వ వార్డులో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరీ ఈ సంవత్సరం నీళ్ళు ఎక్కువ రావడం వల్ల అండి మొత్తం కట్ట కింద నుంచి నీళ్ళు వస్తున్నాయండి, రోడ్డు మీదకి వస్తున్నాయండి. ఎప్పుడు వచ్చేది కానీ అంతకంటే ఎక్కువ వస్తున్నాయి ఈసారి. దాని మీద కూడా మన మున్సిపాలిటీ దృష్టి పెట్టి నీళ్లు డ్రైనేజీలో పోయే విధంగా మన వర్కర్స్తో పని చేపించి రోడ్డు మీద రాకుండా చూడాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ప్రజలు అన్నీ చెప్పుకోరండి, మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. అయితే మళ్ళీ ఇప్పుడు మనకి కళ్ళు కాంపౌండ్ రోడ్లో కూడా కొంచెం పని అయిపోయి కొంత ఆగిపోయింది. అదేమన్నా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయా? మన సీతారాం నాయక్ గారికి హిల్ కాలనీ SC/ST సప్లాన్ వచ్చిన కాంట్రాక్ట్కి 7వ వార్డులో మిగిలిపోయిన బైపాస్ కల్లుకొట్టు దగ్గర నుంచి మన సైద్ బి ఇల్లు ఉంది, అక్కడ సుమారు 35-40 మీటర్లు 1,80,000 టెండర్ వచ్చిందండి. ఈ నెలాఖరులోపు అది కూడా పూర్తవుతుందండి. అవునండి, నేను రోజు అతనితో మాట్లాడుతున్నా, సీతారాం నాయక్ గారితో పని అయిపోతుందండి. అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఓకే ఓకే, సరేనండి. రమేష్ గారు, మీ యొక్క సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చి నందికొండ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, సమస్యలని మీ వంతుగా మీరు ఎత్తి చూపించినందుకు వార్తా స్రవంతి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుందండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీకు, మీ ప్రేక్షకులకు, నాగార్జున సాగర్ వార్తా స్రవంతి వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. జై తెలంగాణ. ఈ యొక్క ఛానల్లో వీక్షిస్తున్న ప్రజలకి నాదొక విన్నపం. ఈ కుక్కల వల్ల మనం ఏ విధంగా జాగ్రత్త పడాలో ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు వివరించి చెప్తాను. అక్షరాలు పాటిస్తారని నమ్ముతూ, ఈ యొక్క పాపని పరిస్థితి చూస్తే 1 సంవత్సరం జీవోత్సవంలా మంచం మీదనే ఎటువంటి కూర్చోవటం కానీ, లేవటం కానీ, కదలటం కానీ జరగట్లేదు. అమ్మాయికి బ్రెయిన్కి ఈ ర్యాబిస్ ఎక్కడం వల్ల బ్రెయిన్ పనిచేయట్లేదు, కూర్చోవడానికి కూడా శక్తి లేదు, అన్నీ మంచం మీదనే. తినటం కూడా లిక్విడ్ రూపంలో తింటుంది. ఈ స్థితిలోకి ఏ జీవి రాకూడదు, ఒక బిడ్డ నష్టపోకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కుక్కల జాగ్రత్తల్లో మీరు తగు జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు కూడా మీరు దగ్గర ఉండి స్కూల్లో వదిలిపెట్టి రావాలి. ఈ నరకం ఇంకొక వ్యక్తికి ఉండకూడదు అనేది మేము కోరుకుంటున్నాం. నేను ఇందాక మాట్లాడిన చిన్నారి హారిక, ఈ హారిక చిన్న అమ్మాయి. ఈ పాపకి 2 ఆడపిల్లలు. భర్త ఈ అమ్మాయికి 6 నెలలు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూలి పనులు ఏదో గడవటానికి కూలి పనులు చేసుకొని బతుకుతున్న క్రమంలో ఈ పిచ్చుకుక్క వలన
ఈ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పాప పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఒకసారి మీరైతే చూడండి, అమ్మాయిలో చలనం లేదు. క్లోజప్ తీసు, అమ్మాయిలో చలనం లేదు. ఇంకా జీవితంలో అమ్మాయికి బాగా అవుతుందా లేదా డాక్టర్లు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అమ్మాయి బ్రతకడానికి ఛాయిస్ లేదు, ర్యాబీస్కి చికిత్స లేదు, 100% బ్రతికే ఛాయిస్ అయితే లేదు, ఉన్న రోజులు మంచి చూసుకోమని చెప్పేసి పంపించడం జరిగింది. ఇప్పుడు 6 నెలలుగా నుంచి ఇంట్లో ఈ విధంగా అమ్మాయి చలనం లేకుండా పడి ఉండటం జరిగింది. మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా మా అమ్మాయికి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఆ పాపను కూడా ఉన్న రోజులు మంచి చూసుకోమని చెప్పారు. ఈ రోజు వరకు 4 నెలలు అవుతున్నా కూడా అమ్మాయిని మళ్ళీ పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. మీరు దయచేసి ఈ ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మీ ఛానల్ ద్వారా మా అమ్మాయి ఇందాక చెప్పిన విధంగా మేము ఈ పాపని ఆ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవాలనే విధంగా మేము రెడీ అవుతున్నాము. ఈ పాప కనుక ఏమి న్యాయం జరగకపోతే మేము తీవ్రంగా ధర్నా కార్యక్రమాలు చేసుకుంటే అయినా సరే ముఖ్యమంత్రికి తెలిసే విధంగా మేము తయారవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఒకటి, ఈ పాపకి ఏదైతే ట్రీట్మెంట్కైనా డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల్లో ఖర్చు అయ్యి అప్పులు అయ్యి ఈ స్థితిలో కూడా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో కూడా తెలియదు, ఎప్పటి వరకు బతుకుతుందో తెలియదు, ఎంతవరకు మేము డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియదు, ఇంకా ఎంత అప్పు అవుతుందో తెలియదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి ఏదైనా జీవనోపాధిగా ఉద్యోగం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఒకసారి వీళ్ళ గురించి ఆలోచించి ఆ జీవో ఇచ్చేటట్టు చేయమని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నా బాధ వేదన ఏంటంటే ఈ కుక్కల వల్ల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయా, ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోతే ఈ అధికారులకి ప్రభుత్వ అధికారులకు కానీ ఈ మున్సిపల్ వాళ్ళకి కానీ కనువిప్పు కలుగుతుంది. అప్పుడు ఏ విధంగా చర్య తీసుకుంటారో కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం. స్థానిక ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ ఒకటే నా విన్నపం, మీ ద్వారా ఈ సమాచారం పోవాలనే ఉద్దేశంతో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తారు, మనమే అడగాలి, డాక్టర్లు కూడా చెప్పరు. మనం అడిగి దీనికి ఏమైనా ప్రమాదం ఉందా, ఇంకో ఇంజెక్షన్ ఏదో ఉంటుందంట కదా తెలియకపోయినా కానీ ఈ ఇంజెక్షను ఇమ్యునోగ్లోబులిన్ రిగ్గింగ్ ఇంజెక్షన్ అని ఉంటుంది. రిగ్గింగ్ ఇంజెక్షన్ ఎక్కడైతే పన్నుగాటు పడుతుందో దాని చుట్టూరు ఇవ్వాలి. అది కంపల్సరీగా వేయించుకోవాలి. డాక్టర్ చెప్పకపోయినా కానీ అడిగి మరి ఆ ఇంజెక్షన్ వేయించాలనేది ప్రజలను కోరుకుంటున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా కూడా మాకు పట్టిన గతే పడుతుంది. ఆ విధంగా కాకూడదనే నా తాపత్రయం, బాధ. ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకొని ఈ కుక్కల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, కుక్కలు పెంచుకునే ప్రేమికులైనా కానీ ఆ కుక్కలను కూడా కట్టేసుకొని మంచిగా చూసుకున్న అభ్యంతరం లేదు. వీధిలోకి వదిలేసి ఈ మధ్యకాలమే ఒక చిన్న పిల్లోడిని కూడా కరవడం జరిగింది. పెంచుకున్న కుక్కని వాళ్ళు షికార్కి తీసుకొచ్చి వదిలేస్తే ఆ పిల్లోడిని కూడా కరవడం జరిగింది. అట్లాగే ఈ ర్యాబిస్ వల్ల ఇన్ని రోజులు బ్రతకటం కూడా ఆశ్చర్యం అని చెప్పేసి మన నీలోఫర్ డాక్టర్లు వాళ్ళు ఆశ్చర్యం వెలబుచ్చారు. ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, పాప ఎలా ఉంది తీసుకురండి చూద్దామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మేము డాక్టర్లు ఆల్రెడీగా 4 నెలల ట్రీట్మెంట్లలో ఈ అమ్మాయి చనిపోవడం 100% జరుగుతుంది. కానీ బ్రతికే ఛాయిస్ అయితే లేదు, ట్రీట్మెంట్ లేదు. ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్న రోజులు మంచి చూసుకోండి అని చెప్పారు. మేము ఈ వెంటనే ఆయుర్వేదిక్ వైద్యంతో ఈ రోజు వరకు నడిపించుకుంటూ వస్తున్నాము. ఈ క్రమంలో ఆ మందు వాడిన తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దాదాపు 5 నెలల నుంచి. ఈ మధ్యకాలమే అమ్మాయి స్పర్శ కూడా తెలుస్తుంది. కానీ ఒకటే, చాలామంది చేస్తారు, పిచ్చి కుక్క కరిచి ర్యాబిస్ వచ్చిన వాళ్ళకి తడిగుడ్డేసి చంపేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ టైంలో మనకు కూడా చాలా భయంకరం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బాధలో తడిగుడ్డేస్తాం, చనిపోతాడు. కానీ మేము మాత్రం ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలనే తాపత్రయంతో ప్రజల యొక్క పూజా ఫలం వాళ్ళ ఇచ్చిన ధైర్యంతోనే ఆ పాపని ఈ రోజు వరకు మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంకా బ్రతుకుదనే మాకు ఆశలు చిగురించే ఉన్నాయి. కానీ డాక్టర్లు కూడా ఇప్పటికీ చెప్తున్నారు, చెప్పలేము, ఏ టైం ఏ క్షణం అని చెప్పలేము. అది ఎప్పుడు విజృంభించినా కూడా అది ఒంట్లో ఉంది, చనిపోవటమే ఉంటుంది, కానీ దానికి ట్రీట్మెంట్ లేదు. కాబట్టి మనం ఎటు చెప్పలేము అనేది వాళ్ళు గ్యారెంటీగా కూడా బ్రతుకుద్దని చెప్పట్లేరు. కానీ మాకు కూడా బతుకుద్దని ఆశతో ఉన్నాం. మీ ఛానల్ ద్వారా, మీ యొక్క పత్రికల ద్వారా
ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా మన స్టేట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ యొక్క కృషి ఉండాలని మీ పత్రిక మీడియా మిత్రులందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను. ఈరోజు నాగార్జున సాగర్లో 26వ తారీఖు 9వ నెల 2024 ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేయవలసి వచ్చిందంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే చాలామందికి, కోట్లాది మందికి కూడా ఆయన అంటే చాలా అభిమానం. ప్రతి ఒక్క గుండెల్లో ఆయన ఉన్నారు. కాబట్టి నేను 20 సంవత్సరాల నుండి అక్కినేని నాగేశ్వరరావు గారు సార్ది ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాము. ఒకరు మాకు ఇచ్చినా ఇవ్వకున్నా ఏదైనా సరే ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవటంలో మరి మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం తోడ్పడి ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క దీని విషయాన్ని శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్తు ఆర్కెస్ట్రా అని స్థాపించి అందులో వికలాంగులు, వృద్ధు, పేద కళాకారుల కోసమని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రాం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పేద కళాకారులకు ఇటువంటి టైంలో ఏదన్నా డొనేషన్ వస్తే వాళ్ళకి ఇస్తూ మిగిలిన అందులో వికలాంగులకి హైదరాబాదు బోడుప్పలు రామకృష్ణ గారికి మేము పంపిస్తుంటాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఎంతో సాయపడినటువంటి మల్లి చేటు గారు, పైలాన్ కాలనీ టెంటు, మరి హజరత్స గారు డెకరేషను, మరి బాలకృష్ణ గారు మాకు మాట సాయము, అన్ని సాయము. మరి రెడ్డి గారు అయితే మాకు ఒక పెద్ద తలకాయగా మాకు నిలబడుతుంటాడు. తర్వాత ఈమెది క్రాంతి ఖమ్మం నుండి వచ్చింది, ఈమె కూడా ఇలాంటి ప్రోగ్రాల మీదే వస్తున్నది. అక్కడ నుండి కృష్ణ గారు కూడా పిలిచిన ఎమ్మటే ఎన్ని ప్రోగ్రాలు ఉన్నా కూడా డూపే కృష్ణ గారు చేస్తున్నారు. నిరుపేద ఈయన గారు కూడా, కొండయ్య గారు, ఆయన కొండలరావు, మరి రమణమూర్తి గారు అని మార్టూరు అక్కడ నుండి వస్తుంటాడు. ఎన్టీఆర్గా అతను మాకు ఎంతో ఆయన చేయూతను ఇస్తుంటారు. మరి తెనాల నుండి కూడా చందుబాబు, మరి ఈ మధ్య ఒక 3-4 సంవత్సరాల నుండి చిరంజీవిగా బాగా ఎదిగాడు, ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం. మరి శైలు ఈమె ఎప్పుడు పిలిచినా కూడా నల్గొండ నుండి వస్తున్నాను మాస్టర్ గారు అనే కానీ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎంత, ఎందుకు అనే మాట లేదు. అట్లాగే శ్రీజ, ఈ శ్రీజ మాత్రం మాకు ఫోన్లు చేసిన ఎమ్మటే మాకు ఫోన్ ఎత్తుతుంటుంది. లహరి, శ్రీ లహరి మాకు ఎంతో దోస్తుగా ఉంటుంది. పాపం పిలిచినమ్మటే వస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ ఆ కళామ తల్లి ఎప్పుడు ఆశీస్సులు, ఆరోగ్యం ఇవ్వాలని శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్తు ఆర్కెస్ట్రా తరఫున జూనియర్ అక్కినేనిగా ఘంటసాల గారి పాటలు, ఎస్పీ గారి పాటలు పాడుకుంటూ ఈ యొక్క టైంను ఈ విధంగా మేము ఎంతో ఎంజాయ్ చేసుకుంటున్నాము. ఎవరో మమ్మల్ని మెచ్చుకోవసరం లేదు, మేము వాళ్ళని మెచ్చుకోని అవసరం లేదు, ఎవరు నొచ్చుకునే అవసరం లేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా జనాలకి పంచడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామే కానీ దమిడి ఆదాయం లేదు, దమిడి క్షణం తీరిక లేదు. మేము ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము మా ఆరోగ్యాల కోసం మేము హాయిగా చేసుకుంటూ వర్ధిల్లుతున్నామని మనవి చేసుకుంటున్నాం. కళాభిమాని నాగేశ్వరరావు గారు, దండు నాగేశ్వరరావు గారు పైలాన్లో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ కూడా సహాయం చేయాలని ఆయన జీతంలో ఖర్చులు కూడా పెట్టుకుంటూ, సొంత డబ్బులు పెట్టుకుంటూ కళాకారులను పిలిపించి ఎంతో ఇదిగా కష్టపడుతున్నాడు. మూగవారికి, చెవిటి వారికి, అందులకు అందరికీ సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనం కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకే మనం బాగానే ఉంటాం, వాళ్ళకు లేని వాళ్ళకు అందిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఎల్లవేళలా భగవంతుడు 100 సంవత్సరాలు బతికేటట్టు ఇది కళాకారులు వర్ధిల్లాలని జై కొడుతూ ఈ విఘ్నేశ్వర ఆర్టిస్ట్ వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ముగించుకుంటున్నా. జై హో. అందరికీ నమస్కారం అండి. దండు నాగేశ్వరరావు గారు నాకు గత 10 సంవత్సరాల నుంచి నాకు చాలా పరిచయము. ఆయన చేస్తున్నటువంటి కృషి, సహాయము మరి మా లాంటి కళాకారులకి, మా రాజబాబు గారికి కానీ, మా యొక్క చిరంజీవి గారు రాజా అని చెప్పి ఆయనకు కానీ ఎవరికైనా కానీ కళాకారులకు ఎంతో సహాయం చేశారు. వారికి ఫోన్ చేసినామంటే స్పందించి కూడా వారు ఫోన్పై చేసి మమ్మల్ని అందరినీ ఎంతో ఆదరించి కాపాడారు. దండు నాగేశ్వరరావు గారి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతోటి, మరి ధన ధాన్యాలతోటి, సిరి సంపదలతోటి ఎప్పుడు కళకాలం చల్లగా ఉండాలని మా కళాదర్పులందరినీ కూడా మేము ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు కాటూరు కొండలరావు, గుంటూరు జూనియర్ కృష్ణ. నాగేశ్వరరావు అన్న మాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఏ కార్యక్రమం చేసినా మాకు కంపల్సరీ కవర్ చేసి మా చేత ప్రోగ్రాం పెట్టించి మాకు ఒక బుత్తి అనేది ఏర్పాటు చేశారు. అదే కాక అనాథ పిల్లలకు, వికలాంగులకు అతనికి అందినంత సహాయం చేసి మాలాంటి పేద కళాకారులను ఆదుకుంటూ ఆయన ఎంతో
ప్రోత్సహిస్తున్నాడు. ఆయన వెళ్ళవేళ ఆ దేవుడు ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటున్నాం. నమస్కారం అండి. మాది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం, నార్కట్పల్లి గ్రామం. మేము అక్కడ నుండి వచ్చాము. నా పేరు లహరి, మా ఫ్రెండ్ పేరు శ్రీజ. మేము ఈ ప్రోగ్రామ్కి ఇదే మొదటిసారి. ఇలాంటి ప్రోగ్రాంలు నాగేశ్వరరావు గారు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంతేకాకుండా మా నల్గొండ జిల్లాలో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మా కళాకారులందరినీ ప్రోత్సహించాలి. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ప్రోగ్రాం. ఈరోజు మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేమతో అభిమానంతో ఇంత దూరం మేము వచ్చాం. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జునరావు. మాది పైలాన్ కాలనీ, నాగార్జున సాగర్. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి టెంట్ హౌస్ బిజినెస్ చేస్తున్నాము. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని పైలాన్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర కళా పరిషత్ ఆర్కెస్ట్రా వారు దండు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ డూప్ డ్యాన్స్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలకి మరియు నాగేశ్వరరావు గారు చేసేటటువంటి ఏ విధమైన కార్యక్రమాలకు కూడా మా వంతుగా మాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈ గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ నాగేశ్వరరావు గారు ఎటువంటి ప్రోగ్రాంలు చేసినా వారికి మా యొక్క అండదండలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. నా పేరు బాలకృష్ణ. నాగార్జున సాగర్లో నాగేశ్వరరావు గారు ఈ నాగేశ్వరరావు గారి యొక్క ప్రోగ్రాం చేసినందుకు మాకు ఎంతో చాలా సంతోషము. అయితే ఇలాంటి కార్యక్రమం అందరికీ అవ్వదు, కానీ ఈ కళాకారులు అంటే కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరిని కూడా అభిమానించి వాళ్ళకు తగు సహాయమైన చేస్తూ నాగార్జున సాగర్లో ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు మేము చాలా గర్వకారణము. మాకు చాలా హ్యాపీగా ఉంది. నాగేశ్వరరావు కుటుంబాలు అందరూ కూడా, ఈ కళాకారులందరూ కూడా హ్యాపీగా ఉండాలి, వీళ్ళు దినదినం అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకలైనా
స్టూడియోలో ఉన్నారు విజయపురి సౌత్ తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు డాక్టర్ బసిరెడ్డి గారు. అక్కడ ప్రభుత్వం 100 రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నందుకు గాను ఈ 100 రోజుల్లో ప్రజలకి అక్కడి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలులోకి తేగలిగారు అన్నది వివరించడానికి మనతోటి బసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం బసిరెడ్డి గారు. నమస్కారం అండి. మా ప్రేక్షకులకు వివరించండి, మీరు అసలు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు ఏంటి? మేము ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకున్నామండి. ఓకే.
ప్రజలు అందరూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి, ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడ్డ ప్రజలు గత 5 సంవత్సరాలలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారికి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం నేను కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఈ మధ్య వచ్చినటువంటి వరదల్లో విజయవాడ సగం మునిగిపోయింది, సగం పైనే మునిగిపోయింది విజయవాడ. ఆ విజయవాడలో చేపట్టినటువంటి ఆ రిలీఫ్ కార్యక్రమాలని తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం చేపట్టిన తీరు, చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించి ఓదార్చినటువంటి క్రమం అక్కడ ప్రజలని విపరీతంగా వాళ్ళని ఉత్తేజపరిచిందండి. చాలా సంతోషపడ్డారు. ఒక నాయకుడు ఇంతకుముందున్న నాయకుడితోటి పోల్చుకుని ఈ ఇప్పుడున్న నాయకుడు మాకు ఇంత సహాయ సహకారాలు అర్ధరాత్రి 1 గంట దాకా 2 దాకా మునిగిపోయిన ప్రాంతాల్లో తిరిగినటువంటి తీరు అక్కడ ప్రజల్ని చాలా సంతోషానికి గురి చేసింది. దానికి స్థానిక నాయకులుగా మీకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ నాయకుడు ఇంత ఇదిగా ప్రవర్తించి 72 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మనకి సర్వీస్ చేయటం అనేది మొత్తం దేశం మొత్తం గమనించిందండి. అసలుకి ప్రతి రాష్ట్రంలోనూ మనకున్న టాక్ ప్రకారం ప్రతి రాష్ట్రంలోనూ ఏదైనా ఆపద వస్తే మిస్టర్ నాయుడు లాగా ప్రవర్తించాలి అని చెప్పని నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఉంది. ఐ కంగ్రాచులేట్ యూ. ఓకే, చెప్పండి సార్, చెప్పండి. అయితే సార్, చంద్రబాబు నాయుడు గారికి, అది మా ముఖ్యమంత్రి గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 72 సంవత్సరాలు అంటే కూడా అతని యొక్క పనితనము, అతని యొక్క ఆరోగ్య రహస్యము, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన వరం. అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి. అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మనకు సంబంధించినంత వరకు అతను చేసిన ముఖ్యంగా వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడు కన్నా చాలా చక్కగా పనిచేశారు. దాంతోపాటు వారి మంత్రివర్గంలోని అచ్చెన్నాయుడు గారు కానీ, రామానాయుడు గారు కానీ, ముఖ్యంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు కానీ, జూలకంటి బ్రహ్మారెడ్డి గారు చాలా చాకచక్యంగా ప్రజల వద్దకు వెళ్ళి వారికి సహాయ సహకారాలు ఏమేమి కావాలో అవన్నీ అందించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు అని చెప్పని అన్నారు. మన రైట్ బ్యాంక్ ఏమన్నా వచ్చాయండి? వచ్చాయి సార్, రైట్ బ్యాంక్ కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. దాంతో జంగిల్ క్లియరెన్స్ ఒకటి, ఈ చిన్న చిన్న గుంతలు అవి ఇవి ఇలాంటివి ఉన్నాయి, వాటన్నిటిని సరి చేయడానికి గ్రామ ప్రజలు కూర్చొని జనసేన కూటమి ప్రభుత్వం నాయకులు కూర్చొని ఎక్కడ ఇంపార్టెంట్ గా కావాల్సినవి ఉన్నాయో ఆ 1 లక్ష రూపాయలతో చేయించడానికి అత్యవసర పనులు అవి చేయిస్తున్నారు. అవన్నీ జరుగుతాయి, మొదలయ్యాయి సార్. మొదలయ్యి జంగిల్ క్లియరెన్స్ రైట్ బ్యాంక్ లో అక్కడక్కడ క్లియర్ చేస్తున్నారు. ఇంకా రోడ్లు కూడా మెయిన్ రోడ్ లోని పెద్ద గుంతలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుంతలు. ఒక మోటార్ సైకిల్ వెళ్తే మోటార్ సైకిల్ మునిగిపోయేంత గుంతలు కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలతోని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పంచాయతీ నిధులతో అవి కొంచెం క్లియర్ చేస్తాం సార్. సార్, ఇప్పుడు మనకి మన బ్రహ్మానంద రెడ్డి గారు మీ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు మనకి ఉపాధి కార్యక్రమాల మీద ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా? చాలా 100 ఉద్యోగాలు ఈ మధ్యన ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మొత్తాన్ని స్టేట్ లెవెల్లో తెప్పించి చాలా మంది నిరుద్యోగులకి వాచ్మెన్ దగ్గర నుంచి ఇంజనీర్ వరకు, ఇంజనీర్ దగ్గర నుంచి ఇంకా ఎన్ని రకాల ఇవి కావాలో అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇప్పించారండి. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొంతమంది ట్రైనింగ్ లో ఉండవలసిన వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు, చాలా చక్కగా జాయిన్ అయ్యారు. వారికి మంచి జీతాలతోని మా బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రజల అవసరాలు ఏంటో వారే ముందు తెలుసుకొని వారికి కావాల్సిన సేవ చేస్తున్నారు సార్. ఈ మధ్యకాలంలో బ్రహ్మారెడ్డి గారు మన విజయపూరి సౌత్కి ఏమన్నా వచ్చారా? ఈ మధ్యకాలంలో రాలేదు కానండి, మేము ఘనంగా ఆహ్వానించాలనుకుంటున్నాము, తీసుకొస్తాము సార్. ఓకే. ఇంకా మరిన్ని సమస్యలు ఏమున్నాయండి మన విజయపూరి సౌత్లో? మీరు గుర్తించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి? విజయపూరి సౌత్కి కావాల్సినవి అన్నీ శాంక్షన్ చేయవలసినవి శాంక్షన్ చేశారు. అతి త్వరలో ఆ కార్యక్రమాలు మొత్తం మాకు మా ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ఇంకా దానికి సంబంధించిన మంత్రులు
వీరు వచ్చి అది వస్తే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి, ఎందుకంటే విమానాశ్రయం సాక్షాత్ ముఖ్యమంత్రి గారి చేతితో కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి పనులు స్టార్ట్ చేయడానికి మెగా టూరిజం కానీ డిఆర్డిఏవి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడానికి అతి త్వరలో ఈ మధ్యకాలంలో వరదలు రావడం వల్ల కొంచెం ఆలస్యం అయిందండి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే నాగార్జున సాగర్ పొంగి పొరలింది, చాలా సంతోషం. అయితే విజయపురి సౌత్లో ఉన్నటువంటి లాంచ్ స్టేషన్ నుంచి మనకి శ్రీశైలానికి లాంచ్ టూరిజం అదేమన్నా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రారంభం చేయాలనుకుంటున్నారండి. ఈ మధ్యకాలంలోని తగినంత స్టాఫ్ లేకపోవడం, దానికి సంబంధించిన కొన్ని లాంచీలు అదే వాటికి కావాల్సిన ఇవన్నీ అర్హతలు ఇవన్నీ చూసుకొని మొదలు పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్. ఇవన్నీ అక్కడ 2-3 వారాల్లో అవుతాయా? లేకపోతే ఎందుకంటే మనకి ఆ 70 feet తగ్గితే 20 అడుగులు వాటర్ తగ్గిందంటే కుదరదు మనకి. వస్తాయి సార్ నీళ్లు. మన నాగార్జున సాగర్లో ఇంత ముందులాగా ఊరికి ఇంకిపోవడం ఎండిపోవడం ఇలాంటిది ఉండదు. కేఆర్ఎంబి ప్రాజెక్టులోకి వెళ్ళిపోయినందుక కావాలంటే ఇది చూడండి మీరు, ఏదో రకంగా ఆ భగవంతుని ఆశీస్సులతో ఎంతో కొంత వరదలు వచ్చి కొట్టుకుపోయినంత కాకపోయినా నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము ఇవన్నీ నిండుకుండలా ఉంటాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని మా సీఎం గారి పాదశెలవ, గెలిచిన ఎమ్మెల్యేలు అందరి పాదశెలవ, మా ప్రజల కోరిక, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా. ఈసారి వ్యవసాయానికి కానీ తాగునీరు సాగునీరు దేనికి ఇబ్బంది ఉండదని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు సాగర్ నిండుకొండలాగే ఉంటుంది, శ్రీశైలం నిండుకొండలాగే ఉంటుంది. అలాగే ఆశిద్దామండి. తర్వాత ప్రజలు అడుగుతున్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే, నాగార్జున సాగర్ అంటే మనకి 3 కాలనీలు. ఇంతకుముందు కూడా మనకి చాలా సందర్భాలలో కొన్ని స్కీమ్స్ ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను ఏ విషయంలో మాట్లాడుతున్నా అంటే, ప్రభుత్వ క్వార్టర్లని వాళ్ళు ఒక రేటు పెట్టి అమ్మకం చేసినటువంటి కార్యక్రమం జరిగిపోయి 1 year అయిపోవస్తుందండి. అయితే ఇంతకుముందు ఆ విధంగానే 1 year లోపే మనకి రైట్ బ్యాంకులో కూడా ఇంప్లిమెంట్ చేశారు ప్రభుత్వ క్వార్టర్లు. ఇక్కడ ఏదైతే ఉన్నాయో అదే ఇంకొక జీవో తీసుకొచ్చి రైట్ బ్యాంకులో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఆ C టైపులు, D టైపులు, B2 టైపులు దాకా వచ్చింది. అది అక్కడ కూడా వచ్చింది. అయితే మిగిలిపోయినాయి ఏమంటే B టైపులు, A టైపులు, AE టైపులు మిగిలిపోయినాయి. అక్కడ AE టైపులు అయితే లేవు నాకు తెలిసి. అయితే ఇప్పుడు వీటిని ప్రజలకు ఇచ్చే ఉద్దేశం అప్పట్లో ఉన్నదని చెప్పని మీరు అన్నారు. దాని మీద మీరు కార్యాచరణ కూడా తీసుకుంటామని అన్నారు. ఎంతవరకు తీసుకున్నారు? ఎంతవరకు ముందుకు నడిచింది? ఏవైనా అది సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాన్ని మా ఎమ్మెల్యే గారు ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. కానీ ప్రతి దానికి ఒక అడ్డు అని చెప్పి ఈ మధ్యన ఈ వరదల వలన ఆ ఫైల్ని కొంచెం కదిలించలేకపోయారు. త్వరలో కదిలిస్తారు. అయితే 3 కాలనీలు అన్నదమ్ముల్లాగా అక్కచెల్లుల్లాగా ఉన్నా పైలాను హిల్కాన్లో ఉన్నంత ఆస్తిపరులు మాకు రైట్ బ్యాంక్లో లేకపోవడం వలన మేము వాటిని ఏమని కోరుకుంటున్నామంటే, మాకు C టైపులు, D టైపులు, E టైపులు, E1 టైపులు, B2 టైపులు ఎలాగైతే నామినల్ రేటుకి ఇచ్చారో అర్హత గల్ల వాళ్ళకి ఆ నామినల్ రేటు కిందే మా ప్రభుత్వం ఇస్తాదని చెప్పి నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారి తరఫున మేము అనుకుంటున్నాం. కృషి చేస్తారా దాని మీద? చేస్తాం. ఇంకొక సంవత్సరంలో పైన అవుతుందని చెప్పి గ్యారెంటీగా అవుతుంది సార్. ఇది 100 రోజుల ఫంక్షన్ లో మేము మాట్లాడుతున్నాము. 360 రోజుల్లోని ఆ క్వార్టర్స్ మేము సొంతం చేసి మాట్లాడతాం సార్. సరే, మీరు నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి వచ్చి విజయపురి సౌత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాల గురించి మన ప్రేక్షకులకు వివరించినందుకు మీకు ధన్యవాదాలండి, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. నేను ముఖ్యంగా కోరుకుండేది ఇది, ప్రజలందరికీ కూడా, విజయపురి ప్రజలు ఎవరు కూడా అందరూ సహనంతో ఉండండి, అందరికీ మంచి జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి ఎవ్వరూ అధైర్యపడవలసిన పని లేదు. అందరికీ అన్ని పనులు అవుతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసాద్ గారికి
ప్రత్యేకంగా సమతా ప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్ సార్. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.